రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే తన కెరియర్ ని అభిషేకం సీరియల్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ సీరియల్స్ అంటూ అక్కడ మూవీస్ అంటూ ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నారు. The beautiful and gorgeous Vishnupriya. Let's welcome her. Welcome to Coffee with Shobha. Thank you so much. సో మీతో చాలా మాట్లాడాలి అనేసి మిమ్మల్ని పిలిచామన్నమాట. సో ముందుగా కూర్చోండి, స్టార్ట్ చేద్దాం. yes చేద్దాం. హలో విష్ణు, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. థ్యాంక్ యూ. కాఫీ విత్ శోభ అంటే శోభతో కాఫీ హాట్ గా ఉంటది అనుకుంటున్నారా లేదా కూల్ గా ఉంటది అనుకుంటున్నారా? శోభ హాట్ గా ఉంటుంది, బట్ కాఫీ మాత్రం కూల్ గానే ఉంటుంది అనుకుంటున్నా. సో ఈ షో అయిపోయే లోపు కాఫీ అనేది కాస్త హాట్ అయిపోతుంది, చూసుకోండి. ఎందుకు ఎక్కడైనా స్టవ్ పెట్టారు. అండ్ ప్రెసెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది? చాలా బాగుంది. ఓన్లీ 1 సీరియల్ అండ్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అయాన్స్ తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. సో దట్స్ వెరీ నైస్. అండ్ అఫ్ కోర్స్ మా అందరికీ తెలుసు మీది ఒక లవ్ స్టోరీ అనేసి. మీ లవ్ స్టోరీని మేమైతే వినాలని అనుకుంటున్నాము. సో ఎలా స్టార్ట్ అయింది అండ్ మ్యారేజ్ దాకా అండ్ ఇప్పుడు ఒక బాబు. సో మా కోసం చెప్పొచ్చు కదా మీ లవ్ స్టోరీ? అంత పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు. మేమిద్దరం కలిసి ఒక మూవీ వర్క్ చేసాము. దాని తర్వాత వి బికెమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అప్పుడు మా మదర్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉండేవి. ఆవిడ ఇంకా త్వరగా పెళ్లి చేసేద్దామని అనుకున్నప్పుడు సో మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు అండ్ నాకు రేపు పెళ్లి చూపులు అది అని సంథింగ్ నేను సిద్ధుతో డిస్కస్ చేశాను. అసలు తను ఏం ఫీల్ అయ్యాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక 1 అవర్ లో మా ఇంటికి వచ్చేసి మా మమ్మీని మా డాడీని అక్కడ కూర్చోబెట్టి నాకు విష్ణుప్రియ అంటే ఇష్టం, ఈ రోజు నేనేం సంపాదించకపోవచ్చు బట్ తన్ని మాత్రం నేను ఎలాగైనా సరే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, తను నాకు కావాలని చెప్పేశారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే డైరెక్ట్ సిద్ధు మీకు చెప్పలేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చేసి మ్యారేజ్ ప్రపోజ్ చేయగానే అంటే మీ రియాక్షన్ ఏంటి? మీ ఇష్టమనే చెప్పాను నేను మా డాడీకి మా మమ్మీకి అప్పుడు ఆ టైంలో. దాని తర్వాత తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఎలా ఒప్పించుకున్నాడు ఏంటి అని తెలీదు, బట్ అందరూ ఒప్పుకున్నారు. అండ్ మదర్ ఎక్స్పైర్ అయిన 1 year లోపు మ్యారేజ్ చేస్తారు అనమాట. జస్ట్ ఐ గాట్ మ్యారేజ్ అట్ 21. లైఫ్ లోకి సిద్ధు రావడం వల్ల మీరు లక్కీగా ఫీల్ అవుతున్నారా, ఆర్ ఎల్స్ సిద్ధు లైఫ్ లోకి మీరు వెళ్ళడం వల్ల సిద్ధు ఫీల్ అవుతున్నారా? మీరు చాలా లక్కీ. ఇద్దరం కూడా చాలా లక్కీ ఒకరొకరు లైఫ్ లో ఉన్నందుకు. ఎందుకంటే నేను అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నప్పుడు తను ఉన్నారు, తను అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నప్పుడు నేను ఉన్నాను. అంతేకాని ఎప్పుడు ఏ విషయం గురించి గివప్ అనేది ఇచ్చేయలేదు. మ్యారీడ్ లైఫ్ కి కానీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి కానీ చాలా సపోర్ట్ అనేది కావాలి. అండ్ సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి అంతే వచ్చింది అండ్ సిద్ధు తరపు నుంచి కూడా అంతే వచ్చింది. అండ్ మీ ముగ్గురు అండ్ మీ బాబు అండ్ సిద్ధు గాని మీరు గాని మీ కపుల్ అయితే ఉంది అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎప్పుడు దృష్టి అవ్వకుండా ఎప్పుడు ఇలాగే ఉండండి అని చెప్తున్నాను. ఇంకొక సూపర్ క్వశ్చన్ సో పెళ్లి అయిపోయి ఆల్మోస్ట్ 7 years అయింది అన్నారు. సో 7 years లో స్టిల్ ఇప్పుడు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తున్నారు, బిజీ ఉన్నారు అండ్ దాంతో పాటు యూట్యూబ్ లో బిజీ ఉన్నారు, మేమంతా చూస్తూనే ఉన్నాము. సో ఈ మధ్యలో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సిద్ధు గానీ లేకపోతే సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గానీ ఎవరైనా రిస్ట్రిక్షన్ పెట్టారా? ఇప్పటి వరకు అయితే దానికి కూడా నేను చాలా లక్కీ. ఇప్పటి వరకు అయితే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఈ టైంలో వీళ్ళతో ఎందుకు కాల్స్ మాట్లాడవు, వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నావు, లాగా ఇంట్లో పని చేసేళ్ళు బట్టలు ఉతికెళ్ళు, ఆ టైప్ నాన్ సెన్స్ అయితే ఎప్పుడు లేదు నాకు ఇప్పటి వరకు. సో అందుకే నేను ఇంత హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉన్నా. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ప్రెగ్నెంట్ గా ఉంటూ 4 days లో డెలివరీ అన్నప్పుడు కూడా నేను ఇప్పటి వరకు షూటింగ్స్ చేస్తూనే ఉన్నా. బట్ నాకు పేరెంట్స్ లేరు కాబట్టి ఆ పేరెంట్స్ లాగా చూసుకుని అత్తయ్య మావయ్య దొరికారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. సో సిద్ధు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీకు, సో అండ్ త్వరలో యశ్వంత్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు 100%. సిద్ధు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, షార్ట్ అండ్ స్వీట్ గా సిద్ధుకి ఏం చెప్తారు? ఆల్వేస్ లవ్ యూ.
థ్యాంక్ యూ